అశోకుడు కళింగ యుద్ధం తర్వాత తన జ్ఞానాన్ని 9 గ్రంథాలలో భద్రపరిచి 9 మంది యోధులకు ఇస్తాడు. కాలక్రమేణా ఆ గ్రంథాలు ఒక శక్తివంతమైన ఆయుధాన్ని సృష్టించేందుకు ఉపయోగిస్తారని తెలుస్తుంది. ఆ ఆయుధమే మిరాయ్. ఈ గ్రంథాలను రక్షించేందుకు హీరో వేద్, తేజ సజ్జా చేసిన పోరాటమే ఈ సినిమా కథ. వేద్ పాత్రలో తేజ సజ్జా చాలా పరిణతి చెందిన నటనను చూపించారు. ఎమోషనల్, యాక్షన్ సీన్స్లో తేజ చాలా బాగా నటించారని, హనుమాన్ తర్వాత మరోసారి తన సత్తా నిరూపించుకున్నారని విశ్లేషకులు అంటున్నారు. మహావీర, బ్లాక్ స్వార్డ్ పాత్రలో మంచు మనోజ్ అద్భుతమైన నటనను కనబరిచారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. చాలా కాలం తర్వాత మనోజ్కు ఈ సినిమా మంచి కంబ్యాక్ అని చెప్పవచ్చు. అంబికా పాత్రలో శ్రీయాకు మంచి పాత్ర లభించిందని, ఆమె నటన ఆకట్టుకుందని అంటున్నారు. ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ ప్రాణం. కేవలం 50-60 కోట్ల బడ్జెట్తో హాలీవుడ్ స్థాయి విజువల్స్ అందించడం అభినందనీయం. గ్రాఫిక్స్ చాలా నాణ్యంగా ఉన్నాయని ప్రేక్షకులు కొనియాడారు. గౌరహరి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. కొన్ని సన్నివేశాలకు బీజీఎం గూస్ బంప్స్ తెప్పించిందని రివ్యూలలో పేర్కొన్నారు. కార్తిక్ ఘట్టమనేని దర్శకుడుగా, సినిమాటోగ్రాఫర్గా తన ప్రతిభను చాటుకున్నారు. ఒకే వ్యక్తి ఈ 2 బాధ్యతలు నిర్వహించడం వల్ల ఆయన విజన్ తెరపై చక్కగా కనిపించిందని విశ్లేషకులు ప్రశంసించారు. సినిమా ప్రారంభంలో ప్రభాస్ ఇచ్చిన వాయిస్ ఓవర్ ప్రేక్షకులను థియేటర్లలో ఉర్రుతలూగించింది. ఇంటర్వెల్లో వచ్చే సంపాటి పక్షి ఎపిసోడ్ చాలా అద్భుతంగా ఉందని, ఇది సినిమాకు ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్తున్నారు. క్లైమాక్స్లో శ్రీరాముడు ఎంట్రీ ప్రేక్షకులకు చాలా బాగా నచ్చింది. సినిమాలోని కొన్ని కామెడీ ట్రాక్లు కథతో సంబంధం లేకుండా బలవంతంగా ఇరికించినట్లు అనిపించాయని కొందరు అభిప్రాయపడ్డారు. మొదటి భాగం కాస్త నెమ్మదిగా సాగిందని, హనుమాన్ సినిమాను గుర్తు చేసిందని కూడా కొందరు విమర్శించారు. మిరాయ్ సినిమా ఒక విజువల్ వండర్. మంచి నటన, అద్భుతమైన సాంకేతిక విలువలు మరియు మంత్రముగ్ధులను చేసే విజువల్ ఎఫెక్ట్స్తో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఫ్యాంటసీ, అడ్వెంచర్ ఇష్టపడే వారికి ఇది తప్పకుండా థియేటర్లో చూడాల్సిన సినిమా. ఇది తేజ సజ్జా కెరియర్లో మరో బ్లాక్ బస్టర్ అని చెప్పవచ్చు.